కొన్ని పంచాయతీలు గమ్మతుంటాయి. ఎదుటోడు బండి కొంటే మనం కారు కొనాలి, వాడు కారు కొంటే మనం అంతకన్నా పెద్ద కారు కొనాలి, వాడు జాగ కొంటే మనం ఇల్లు కొనాలి. ఇట్లా ఒకరికి మించి ఒకరు చేస్తుంటారు. ఇక రాజకీయంలో ఇసొంటి చాలా ఉంటాయి. మన తాన ఇసొంటిదే ఓ పంచాయతీ నడుస్తున్నది. షెయి పార్టీ వాళ్ళు మొదలు పెడితే పువ్వు పార్టీ వాళ్ళు దాన్ని ఇంకింద ముంగడికి పట్టుకుపోయినరు. అలా పంచాయతీ ఏందో అరుచుకుందాం పండ్రి. ఈ దుకాణం పైన ఆ దుకాణం పైన కొట్టుకుంటే చింతపండు ధర బయట పడ్డదట. ఇప్పుడు సేమ్ మన తాన గదే సినిమా నడుస్తున్నదుల్లా. బీజేపీ వాళ్ళు గాడిద గుడ్లు ఇచ్చిరని షెయి పార్టీ వాళ్ళు దుకాణం ముంగటేసుకున్నారు. రేవంత్ సార్ ఏడికి పోయినా ఓ 2 గాడిద గుడ్లు ఎంబడేసుకపోయి చూపిస్తున్నాడు. వాళ్ళు తిడుతుంటే చూసుకుంటా ఉందామా, మనం సుత ఏదన్నా మొదలు పెట్టాలని పువ్వు పార్టీ వాళ్ళు వంకాయలు పట్టుకొని బయటకు వచ్చిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు 60 ఏళ్ళు కుర్చీలో కూర్చొని దేశానికి వంకాయలు చూపెట్టిరని అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు గాడిద గుడ్డు పట్టుకొని తిరిగినట్టు పువ్వు పార్టీ వాళ్ళు వంకాయ పట్టుకొని తిరుగుతున్నారు. కానీ గమ్మతి ముచ్చట ఏంటంటే ఆళ్ళాలు కొట్టుకొని అసలు ముచ్చట బయట పెట్టిండ్రు. ఇన్నేళ్లు దేశాన్ని ఈ 2 పార్టీలే పాలించినాయి. కానీ అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దేశానికి ఏం చేయలే, బీజేపీ వాళ్ళు ఏం చేయలే. ఇక మన తెలంగాణకైతే ఏకాన పైసలు సుతం ఇయ్యలేదనే ముచ్చట ఇలా పంచాయతీతో బయటపడ్డది. ఇక అంత మంచిగానే ఉన్నది కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏడికి పోయినా గాడిద గుడ్లు చూపిస్తున్నారు. దీంతో పబ్లిక్ షెయి గుర్తును మర్చిపోయి గాడిద గుడ్డు కోసం చూడగలని అంటున్నారు ఈ ముచ్చటెరకాయనోళ్ళు.